సిద్ధమూలిక పరిచయాలు యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్కారం. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నా పేరు కట్ట రమేష్. ఈ చెట్టు మూలిక పేరు 4 ముఖాల చెట్టుగా పిలువబడుతుంది. 4 పక్షికలు చెట్టు అని పిలువబడుతుంది. 4 పక్షంతాల చెట్టు అంటారు, 4 దిక్కుల చెట్టు అంటారు. 4 ముఖాల చెట్టు, 4 దిక్కుల చెట్టుగా పిలువబడుతుంది. 4 దిక్కుల చెట్టు, 4 ముఖాల చెట్టు ఎందుకు పిలువబడుతుందంటే, ఇది 4 దిక్కుల దీని కొమ్మలు ఉంటాయి. 4 దిక్కుల దీని కొమ్మలు ఉంటాయి కాబట్టి అందుకు ఆ పేరు వచ్చింది. ఇది ఆయుర్వేదంలో, మళ్ళా రసవాదంలో, పాషాణ వైద్యంలో, వాదంలో మంచి మూలిక. ఇది నంబర్ 1 మూలిక అని చెప్పుకోవచ్చును. దీని ఆకులు సన్నటి పొరల్లాగా ఉంటాయి, సన్నటి గడ్డి పొరకల్లాగా మాదిరిగా ఉంటాయి. దీని దగ్గరుంటే గుమగుమ సెంటు వాసన వస్తుంది. సెంటు నుంచి విగజల్లుతుంటుంది. సెంటు పరిమళాలు విగజల్లుతూ ఉంటాయి. మల్లెపూల వాసన వస్తుంది. 1-2 గజాల దూరంలో నిలబడిన కూడా అంతటి పవిత్రమైనటువంటి వాసన స్మెల్ వస్తుంది. ఈ చెట్టు ఒకసారి చూడండి, కాయలు ఈ మాదిరిగా ఉంటాయి. కాయలు ఇగో చిన్న కాయలు ఇవి. ఈ పూత ఇలాగుంటుంది. కాయలు మాత్రం ఈ మాదిరిగా ఉంటుంది. సన్నటి మన వెంట్రుకలు మాదిరిగా ఆకులు ఉంటాయి. సన్నటి పూసల వలె వెంట్రుకలు లెక్క ఉంటాయి. ఇగో ఇక్కడ అన్ని చెట్లు ఈ పూత ఇట్లా నువ్వు పూతలాగా వస్తూ ఉంటుంది. లోపల గులాబీ రంగు పోలిక ఉంటుంది, ఎరుపు రంగు. ఇది పువ్వులు, ఇవి ఆకులు, ఇవి కాయలు. చెట్టు ఇది 4 ముఖాలు, 4 దిక్కుల చెట్టు, 4 ముఖాల చెట్టుగా పిలువబడుతుంది. లేదా ఎర్ర తిమ్మిగా పిలువబడుతుంది. అడవి తిమ్మి, ఎర్ర తిమ్మిగా పిలువబడుతుంది. దీనికి అనేక పేర్లు ఉన్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.